ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకుంటే సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని హరీష్ రావు విమర్శించారు. ఇప్పటి వరకు రెస్క్యూ పనులు మొదలు పెట్టలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్లు ఖర్చు చేస్తే తమ హయాంలో 3,900 కోట్ల పనులు చేశామని పేర్కొన్నారు. ఆయన జీవితంలో రాదు, అందుకే ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము. ఎందుకు? ఇచ్చిన హామీలను ఎగబెట్టిండి కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి, నోరిప్పితే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడాడు కనుక అబద్ధాల రేవంత్ రెడ్డి ఆయన. ఇవాళ ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది.